శివాయ. ఉచ్చిష్ట గణపతి విద్యా సిరీస్. ఈ సిరీస్లో 6వ భాగం నుంచి 12వ భాగం వరకు ఈ ఒక్క వీడియోలోనే వస్తుందనే విషయాన్ని గమనించండి. 6వ భాగం అద్వైత దృష్టి, శుచి అశుచి అతీత భావన. 6వ భాగానికి స్వాగతం. గత భాగంలో మనం ఉచ్చిష్ట గణపతి యొక్క దేవతా స్వరూపాన్ని, ఆయన ధ్యాన భావాన్ని చూశాం. ఈ భాగంలో మనం ఆయన యొక్క మూల దృష్టిని అర్థం చేసుకుందాం. ఈ దృష్టి లేకుండా సాధన కేవలం యాంత్రికంగా మిగిలిపోతుందనే విషయాన్ని తెలుసుకోండి సాధకులారా. మనిషి జీవితంలో శుచి అశుచి చాలా లోతుగా పాతుకుపోయి ఉంటుంది. ఈ భేదం లేకుండా సమాజం నడవలేదు. ఇది లౌకిక జీవనానికి అవసరమైన వ్యవస్థ. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ భేదం ఒక పరిమితి అవుతుంది. ఒక సాధకుడు ఇది పవిత్రం, ఇది అపవిత్రం అని మనసులో భేదం పెట్టుకున్నంత వరకు ఆయన అద్వైతాన్ని అనుభవించలేడు. ఉచ్చిష్ట గణపతి ఉపాసన ఈ భేదభావన మూలంలోనే ఛేదించే సాధనాన్ని గ్రహించండి. ఇది అభేద అనుభవం వైపు తీసుకెళ్లే మార్గం. ఈ మార్గంలో మొదటి అడుగు ఏంటంటే బాహ్య శుచి, అంతర శుచుల మధ్య భేదాన్ని అర్థం చేసుకోవడం. బాహ్య శుచి అంటే శరీరం, వస్త్రాలు, స్థలం శుభ్రంగా ఉండడం. ఇది అవసరమే, కానీ ఇది ఆరంభ స్థాయి మాత్రమే. అంతర శుచి అంటే మనసు, బుద్ధి, దృష్టిలో నిర్మలత్వం. ఇది అత్యున్నత శుచి. ఇది శరీరంతో సాధ్యం కాదు. ఇది సాధనతో, అనుభవంతో, మననంతోనే సాధ్యం. ఉచ్చిష్ట గణపతి సాధన అంతర్శుచిని ఎలా ఏర్పరుస్తుందో విందాం. ఈ విధానం చాలా లోతైనది. ఈ సాధన సాధకుడికి ఒక ప్రశ్న వేస్తుంది. అశుచి అని నువ్వు అనుకుంటున్నది, అందులో కూడా ఆ పరబ్రహ్మతత్వం లేదా అని, ఆ ఉచ్చిష్ట బ్రహ్మతత్వం అన్నిట్లో లేదా అని. ఈ ప్రశ్న బుద్ధిని తర్కానికి నెట్టేస్తుంది. ఆ తర్కం క్రమంగా ద్వంద్వ భావాలను ద్రవీభూతం చేస్తుంది. ఇక్కడ ఒక సూక్ష్మ విషయం చెప్పాలి. ఈ అద్వైత దృష్టిని అర్థం చేసుకోవడం ఒక మెట్టు, కానీ బుద్ధితో స్వీకరించడం మరో మెట్టు. దానిని అనుభవంలోకి పొందడం అత్యున్నత మెట్టు. అనుభవం ఒక్క రాత్రిలో రాదు. అది సాధనతో, ధ్యానంతో, నిరంతర మననంలో క్రమంగా ఉదయిస్తుందనే విషయాన్ని గమనించండి సాధకులారా. ఈ సాధనలో సాధకుడు ప్రతిరోజు ఉపాసన చేస్తూ ఒక భావనను పెంచుకుంటూ పోతుంటాడు. అదేంటంటే, నేను చేస్తున్నది ప్రతిదీ ఆ ఉచ్చిష్ట బ్రహ్మ యొక్క వ్యక్తీకరణే అని. నేను స్పృశిస్తున్న ప్రతిదీ ఆ పరతత్వమే. నేను వినేది, చూసేది, అనుభవించేది అన్నీ ఆ ఒక్క చైతన్యమే. ఈ భావన మొదట్లో కేవలం మనసులో ఉంటుంది. క్రమంగా అది హృదయంలో దిగుతుంది. చివరకు అది ప్రతి అనుభవంలో స్వతహాగా అనుభవం అవుతుంది. ఈ స్థాయికి చేరిన సాధకుడు నిజమైన అద్వైత అనుభవి, నిజమైన అద్వైతాన్ని అనుభవిస్తున్నట్టు అనే విషయాన్ని గ్రహించండి. ఇక 7వ భాగం దీక్షా విధానం. ఈ సాధనకి అధికార లక్షణాలు చెబుతున్నాను, వినండి. 7వ భాగంలో ప్రతి మహావిద్యకి ఒక అధికార వర్గం ఉంటుంది. అధికారి అంటే విద్యను స్వీకరించే అర్హత ఉన్న వ్యక్తి అని. ఈ అర్హత జాతి, కులం, వయసు, లింగం ఆధారంగా నిర్ణయించేది కాదు. ఇది అంతరంగ గుణాలు ఆధారంగా నిర్ణయం అవుతుంది. ఉచ్చిష్ట గణపతి విద్యకు అర్హుడు ఎవరు? మొదటి లక్షణం తీవ్ర జిజ్ఞాస. కేవలం కుతూహలం కాదు, కేవలం ఫలాపేక్ష కాదు. గుర్తుంచుకోండి సాధకులారా. సత్యాన్ని అర్థం చేసుకోవాలి, అనుభవించాలనే నిజమైన తపన ఉండాలి. 2వ లక్షణం శ్రద్ధ. శ్రద్ధ అంటే గురువు చెప్పే దాని మీద, శాస్త్రం నిర్దేశించే దాని మీద నమ్మకం. ఇది అంధవిశ్వాసం కాకూడదు. గమనించండి సాధకులారా. ఇది అనుభవపూర్వక నమ్మకానికి మూల భూమిక. ఇక 3వ లక్షణం సమయం. ఈ సాధన చేసే సాధకుడు తన మనసును, వాక్కును, కర్మలను నియంత్రించగలిగే సంయమనం కలిగి ఉండాలి. ఇది ఒకేసారి సాధ్యం కాదు, కానీ సాధించాలనే చిత్తశుద్ధి ఉండాలి. ఇక 4వ లక్షణం ఓర్పు. ఏ సాధన ఫలితం తక్షణంగా రాదు. ఓపికగా, నిరంతరం శ్రద్ధతో సాగించే శక్తి అవసరం ఉండాలి. ఇక 5వ లక్షణం గురుభక్తి. ఈ విద్య గురు పరంపర ద్వారా మాత్రమే సంక్రమించేది. గురువు ఎవరో ఒక వ్యక్తి, గమనించుకోండి, గురువు ఎవరో వ్యక్తిగత బంధం కాదు. గురువు ఒక మాధ్యమం.
పరంపరా శక్తి ప్రవహించే నది అని గ్రహించాలి సాధకులు. గురుభక్తి అంటే శక్తి ధారణ అవరోధం లేకుండా స్వీకరించే సంసిద్ధత ఉన్నటువంటి సాధకుడు అవసరం. అప్పుడు దీక్ష గురించి చర్చిద్దాం. అలా సిద్ధమైన వ్యక్తులే దీక్షకు అర్హులు. ఇప్పుడు దీక్ష గురించి మాట్లాడదాం. దీక్ష అంటే కేవలం అనుష్ఠానం మాత్రం కాదు. దీక్ష అంటే ఒక రూపాంతరణ. ఆ క్షణంలో సాధకుడిలో ఒక మార్పు జరుగుతుంది. ఆ మార్పు బాహ్యంగా కనిపించదు, కానీ అంతరంగంలో ఒక విత్తనం నాటబడుతుందనే విషయాన్ని గమనించాలి. ఉచ్చిష్ట గణపతి దీక్ష ఒక సమర్థుడైన గురువు సన్నిధిలో మాత్రమే జరగాలి. ఇది ఏదైనా ముహూర్తంలో, ఏదైనా శుభతిథిలో జరుగుతుంది. అది గురువు నిర్ణయిస్తారు. దీక్ష స్వీకరించే ముందు సాధకుడికి కొన్ని నిర్ణీత నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలు గురువు నిర్దేశిస్తారు. దీక్ష తర్వాత సాధకుడు 3 విషయాలు లభిస్తాయి. మొదటిది మంత్రం, రెండవది సాధనా క్రమం, మూడవది పరంపర అనుగ్రహం. ఈ 3 కలిసినప్పుడే సాధన ఫలిస్తుంది. ఇందులో ఒక్కటి తక్కువైనా సంపూర్ణత రాదు. ఈ విషయాన్ని గమనించండి సాధకులారా. ఇకపోతే 8వ భాగానికి వస్తున్నాం. ఇక్కడ న్యాస విధి, ఋషిన్యాసం, అంగన్యాస, కరన్యాసాలు, వీటి గురించి ఇక్కడ చర్చిస్తాం. ఈ భాగంలో మనం న్యాస విధిని అర్థం చేసుకుందాం. న్యాసం అంటే సంస్కృతంలో ఉంచటం, స్థాపించడం అని అర్థం. ఈ సాధనలో న్యాసం ద్వారా సాధకుడు తన శరీరాన్నే ఒక జీవంతమైన దేవాలయంగా రూపొందిస్తాడు. న్యాసం ఒక లోతైన తాంత్రిక ప్రక్రియ. ఇందులో మంత్రస్పందన శరీరంలో నిర్దిష్ట స్థానాల్లో స్థాపించబడుతుంది. ఈ స్థానాలు కేవలం శారీరక అవయవాలు కావు, ఇవి ఒక్కొక్క శక్తి కేంద్రం. ఉచ్చిష్ట గణపతి సాధనలో 3 ముఖ్యమైన న్యాసాలు ఉంటాయి. అన్నిట్లో ఇవే ఉంటాయి, కాకపోతే ఉచ్చిష్ట గణపతి సాధనలో ఇంకా లోతుగా ఉంటాయి. మొదటిది ఋషిన్యాసం. ఈ న్యాసం సాధకుడు ఈ విద్య యొక్క ద్రష్ట ఋషిని, ఛందస్సును, దేవతను, బీజాన్ని, శక్తిని, కీలకాన్ని స్మరించి వీటిని తన శిరస్సు, నేత్రాల, హృదయం, నాభి, పాదాల్లో న్యాసం చేస్తాడు, ఉంచుతాడు. ఆ బీజాక్షరం స్థాపిస్తాడు. ఈ న్యాసం ద్వారా సాధకుడు పరంపరకు మధ్య ఒక అదృశ్యమైన సంబంధం ఏర్పడుతుంది. సాధకుడికి గురు పరంపరకి మధ్య ఒక అదృశ్య సంబంధం ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాలి ఈ న్యాసం ద్వారా, ఋషిన్యాసం ద్వారా. రెండవది కరన్యాసం. ఈ న్యాసంలో సాధకుడు తన 2 హస్తాల్లో వేళ్ళన్నిటిలో మంత్రాక్షరాలను స్థాపిస్తాడు. అంగుష్ట, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ట 5 వేళ్ళు, 2 హస్తాలు, ఈ 10 స్థానాల్లో న్యాసం జరుగుతుంది. ఈ న్యాసం తర్వాత ఆ హస్తాలు సాధారణ హస్తాలు కావు, అవి మంత్రశక్తి వ్యక్తమయ్యే ద్వారాలు అవుతాయని గమనించండి సాధకులారా. ఇక మూడవది అంగన్యాసం. ఈ న్యాసంలో సాధకుడు తన శరీరంలోని 6 ముఖ్య స్థానాల్లో శక్తిని న్యాసం చేస్తాడు. హృదయము, శిరస్సు, శిఖ, నేత్రత్రయం, పాదాలు, ఇవి ఆ స్థానాలు. ఈ న్యాసం తర్వాత సాధకుడు ఒక రక్షణ వలయంలో ఉన్నట్లు అయిపోతాడు. న్యాసం అనేది కేవలం శారీరక స్పర్శ మాత్రమే కాదు, ఇది ఒక అంతరంగ భావనతో జరగాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ స్థానంలో ఆ దేవతా చైతన్యం నెలకొంటుంది అనే భావన తీవ్రంగా ఉండాలి. ఆ భావన లేకుండా న్యాసం కేవలం శారీరక చలనం మాత్రమే అని గ్రహించండి సాధకులారా. ఆ భావన ఉన్నప్పుడే న్యాసం ఒక శక్తి ప్రక్రియగా పరిగణించబడుతుంది, పరిమితి చెందుతుంది, పరిమళిస్తుంది. న్యాస విధిలో మరొక సూక్ష్మం విషయం ఉంది. సాధకుడు న్యాసం చేస్తున్నప్పుడు ఆయన తన శరీరాన్ని దేవతా శరీరంతో అనుసంధానిస్తూ ఉంటాడు, అనుసంధానించాలి కూడా. ఈ అనుసంధానం తర్వాతే నిజమైన ఉపాసన ప్రారంభమవుతుంది. న్యాసం లేకుండా ఉపాసన చేయడం ఒక గృహంలో ప్రవేశించే ముందు తలుపు తెరవకుండా లోపలికి వెళ్ళాలనుకోవడం వంటిది. గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా ఇచ్చుంటాను, అవన్నీ కూడా సిద్ధ మంత్రాలు, వాటికి ఇవన్నీ అవసరం లేదని చెప్పే ఉంటాను. అవసరమైన చోట మాత్రం ఖచ్చితంగా న్యాసాలు వాడాల్సిందే. న్యాసం లేకుండా ఉపాసన చేయడం అంటే ఒక గృహంలో ప్రవేశించే ముందు తలుపు తెరవకుండా లోపలికి వెళ్ళాలనుకోవడం వంటిదని గమనించండి. ఇక 9వ భాగంలోకి వెళదాం. ఈ భాగంలో ఈ సిరీస్ అత్యంత సంవేదనాశీలమైనటువంటి భాగం. గుర్తుంచుకోండి, ఈ 9వ భాగంలో అత్యంత సంవేదనాశీలమైన భాగం అనే విషయాన్ని గమనించండి సాధకులారా.
ఎందుకంటే ఇక్కడ మనం మంత్రతత్వాన్ని, జప స్వభావాన్ని చర్చించబోతున్నాం. ముందుగా ఒక స్పష్టమైన విషయం చెప్పాలి. ఉచ్చిష్ట గణపతి మూల మంత్రం గురు పరంపర మాత్రమే, అక్కడి నుంచి మాత్రమే స్వీకరించాలి. ఇది ఏ గ్రంథంలోనో చదివో, ఏ వీడియోలో వినో సాధించే మంత్రం కాదు. శృతి పరంపరలో గురుముఖత్వగా దీక్ష సందర్భంలో మాత్రమే ఈ మంత్రం, ఆ గురు పరంపరలో ఉన్నటువంటి మంత్రం సాధకునికి చేరుతుంది. అందరికీ అన్ని గురు పరంపరలో ఒకే మంత్రం ఉండాలని రూల్ ఏం లేదు అనే విషయాన్ని గమనించుకోండి సాధకులారా. ఈ విధంగా గురు పరంపరతో కలిసి చేరిన మంత్రమే సజీవంగా ఉంటుందనే విషయాన్ని కూడా గ్రహించండి. అదే విధంగా చేరిన మంత్రమే ఫలితాన్ని ఇస్తుంది. మంత్రం అంటే ఏమిటి? వ్యావహారిక అర్థంలో మంత్రం అంటే కొన్ని అక్షరాల సమూహం. కానీ శాస్త్ర దృష్టిలో మంత్రం ఒక జీవంతమైన స్పందన, అది ఒక శక్తి తరంగం. ఆ శక్తి తరంగం వ్యక్తం అవడానికి ఒక నిర్దిష్ట అక్షర క్రమం ఉండాలి. ఆ అక్షర క్రమాన్ని ఒక ద్వారం అంటారు. మంత్రానికి 3 స్తరాలు ఉంటాయి. మొదటి స్తరం వైఖరి, ఇది నోటితో ఉచ్చరించే మంత్రం ఆరంభ స్థాయి. రెండవ స్తరం మధ్యమ, ఇది గుండె లోపలే మనసులో జరిగే మంత్రం, నోరు కదలదు కానీ మంత్రం అంతరంగంలో ప్రవహిస్తుంది. మూడవ స్తరం పశ్యంతి, ఇది అనుభవ స్థాయి. ఇక్కడ మంత్రం చదివే వ్యక్తి, మంత్రము, మంత్రదేవత ఈ మూడే ఒకటే అవుతాయి. మానసిక జపం అంటే జపం 3 రకాలుగా ఉంటుంది. దానికి నేను పేర్లు మార్చాను అంతే మీకోసం. ఈ జప విధానం గురించి చర్చిద్దాం. జపం అంటే మంత్రాన్ని నిర్దిష్ట సంఖ్యలో పునరావృతం చేయడం. ఈ పునరావృతం కేవలం యాంత్రిక పద్ధతిలో చేస్తే ఫలితం తక్కువగా ఉంటుందనే విషయాన్ని గమనించండి. ప్రతి జపంలోనూ మంత్రం యొక్క అర్థం, దేవతా స్మరణ, భావన తీవ్రత ఉండాలి. జపకాలంలో కొన్ని నిర్దిష్ట నియమాలు ఖచ్చితంగా పాటించాలి. స్థలం నిశ్శబ్దంగా ఉండాలి, మనసు ఏకాగ్రతంగా ఉండాలి, ఆసనం స్థిరంగా ఉండాలి, శ్వాస సమంగా ఉండాలి. ఈ అనుకూలతలు ఉన్నప్పుడు మాత్రమే మంత్రస్పందన లోతుగా వ్యాపిస్తుంది. ఇక జప సంఖ్య గురించి చెప్పాలి. ఉచ్చిష్ట గణపతి సాధనలో పురచ్చరణ నిర్దిష్ట జప సంఖ్య ఉంటుంది. అది ఆ సంఖ్య గురువు నిర్దేశిస్తాడు, గురు పరంపర నిర్దేశిస్తుంది. సాధారణ దైనందిక సాధనకు ఆ సంఖ్య భిన్నంగా ఉంటుంది. దీక్ష తర్వాత గురువు ఇచ్చే నిర్దేశాలను సాధకుడు యథాతథం తప్పకుండా పాటించాలి. ఇకపోతే 10వ భాగానికి వెళదాం. ముద్రా విధానం. ఈ 10వ భాగంలో ముద్రల గురించి మనం ధ్యాన స్వరూపాన్ని, ముద్రల తత్వాన్ని అర్థం చేసుకుందాం. ధ్యానం అంటే ఏమిటి? చాలా మంది ధ్యానం అంటే మనసు ఖాళీగా చేయడం అనుకుంటారు. ఇది సత్యం కాదు. ధ్యానం అంటే మనసును ఒక నిర్దిష్ట బిందువుపై కేంద్రీకరించాలి. ఉచ్చిష్ట గణపతి సాధనలో ఆ బిందువు అయిన స్వరూపం. ఎక్కడ ఏ సాధనలైనా సరే ఆ మంత్రాధిష్టాన దేవతే ఆ బిందువు యొక్క స్వరూపంగా భావించుకొని సాధన చేయాలి. మనసును అక్కడ నిలబెట్టాలి. ఇక ధ్యాన శ్లోకంలో వర్ణించబడిన స్వరూపాన్ని సాధకుడు తన మనసులో స్పష్టంగా నిర్మించుకోవాలి. నీలమేఘ వర్ణం, శక్తి సహిత రూపం, హస్తాలు ధరించిన ఆయుధాలు, పత్రం, మోదుకం, ఇవన్నీ కూడా ప్రతి అంశము ఒక్కొక్కటిగా మనసులో స్పష్టంగా ఏర్పడాలి. మొదట్లో ఈ స్వరూపం మనసులో అస్పష్టంగా ఉంటుంది. రోజు రోజుకి సాధనకు అది స్పష్టమవుతూ వస్తుంది. చివరకు సాధకుడు కళ్ళు మూసినా తెరిచిన ఆ స్వరూపమే అతనికి స్పష్టంగా అనుభవం అవుతుంది. ఆ స్థాయి వచ్చినప్పుడు ధ్యానం అనే వేరే ప్రయత్నం అవసరం లేకుండానే జరుగుతుంది. ఈ అనుభవమే నిరంతరం అతనిలో ప్రవహిస్తుందని గమనించండి. ఇక ఇప్పుడు ముద్రల గురించి చర్చిద్దాం. ముద్ర అంటే హస్తముద్ర. నిర్దిష్ట పద్ధతిలో వేళ్లను అమర్చితే ఏర్పడే స్థానం. ముద్రలు కేవలం చేతి స్థానాలు కావు, అవి శక్తి ప్రవాహ నిర్దేశించే చాలికలోని గమనించండి. శరీరంలో ప్రాణశక్తి ఒక నిర్దిష్ట క్రమంలో ప్రవహిస్తుంది. ఆ ముద్రలు ఆ ప్రవాహాన్ని ఒక నిర్దిష్ట దిశలోకి మళ్ళిస్తాయి. ఇప్పుడు చాలా మంది గురువుని చూస్తారు, గురువు వేసే ముద్రలని ఆకలింపు చేసుకుని అవి వేస్తారు. అర్థం తెలియకుండా ముద్రలు వేయకూడదు. ఉచ్చిష్ట గణపతి సాధనలో కొన్ని ప్రత్యేక ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలు గురువు సన్నిధిలో నేర్చుకోవాలి. ధ్యానం మరియు ముద్ర కలిపి పనిచేస్తాయి. ధ్యానం మనసును ఒక బిందువుపై కేంద్రీకరిస్తుంది. ముద్ర ఆ కేంద్రీకరణను శారీరక మద్దతుగా ఇస్తుంది. ఈ రెండూ కలిసినప్పుడు సాధన యొక్క తీవ్రత రెట్టింపు అవుతుంది. అనుభవం చాలా లోతుగా తీసుకెళ్తుంది. ఇక 11వ భాగం పూజా క్రమం.
నైవేద్య విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ భాగంలో మనం ఉచ్చిష్ట గణపతి పూజా క్రమాన్ని, ఆ పూజలో నైవేద్య విశేషాలను అర్థం చేసుకుందాం. పూజ అంటే కేవలం విగ్రహం ముందు ఉపచారాలు సమర్పించడం కాదు. పూజ అంటే ఒక సంపూర్ణ ఆరాధన క్రమం. అందులో భావన ప్రధానం. ఉపచారాలు ఆ భావనకు బాహ్య వ్యక్తీకరణ మాత్రమే అనే విషయాన్ని తెలుసుకోండి. ఉచ్చిష్ట గణపతి పూజ ఆరంభంలో ఆసన శుద్ధి జరుగుతుంది. తర్వాత సంకల్పంలో సాధకుడు తాను ఏ ఉద్దేశంతో, ఏ భావనతో, ఏ ఫలితం కోసం, ఏ ఉపాసన చేస్తున్నాడో స్పష్టంగా ప్రకటిస్తాడు. తర్వాత ప్రాణ ప్రతిష్ఠ. ఈ ప్రక్రియ ద్వారా విగ్రహం లేదా యంత్రంలోకి దేవతా చైతన్యం ఆవాహించబడుతుంది. ఆ క్షణం నుండి అది కేవలం ధాతు లేదా పత్రం కాదనే విషయాన్ని గమనించండి. అది సాక్షాత్ దేవతా స్వరూపం అవుతుంది. తరువాత షోడశోపచార పూజలు. ఈ 16 ఉపచారాలు దేవతకు సమర్పించే సేవలు అనే విషయాన్ని తెలుసుకోండి. ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం, ప్రదక్షిణ, నమస్కారాలు. ప్రతి ఉపచారం మంత్రోచ్చారణతోనే భావనాపూర్వకంగా సమర్పించాలి. ఇప్పుడు నైవేద్య విశేషాలు చర్చించుకుందాం. ఇది ఈ సాధనలో అత్యంత విలక్షణమైన భాగం. ఉచ్చిష్ట గణపతి నైవేద్యం. ఆ నైవేద్య విషయంలో ఒక అద్భుతమైన తాత్విక భావన దాగి ఉంది. సాధారణ పూజల్లో నైవేద్యం సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించడం ఒక సరళమైన క్రమం. కానీ ఉచ్చిష్ట గణపతి సాధనలో ఆ ప్రసాదం ఒక గాఢమైన తాంత్రిక అనుభవంగా మారాలి. ఆ నైవేద్యం దేవతకు సమర్పించబడిన తరువాత మిగిలినది అది ఉచ్చిష్టం. అది సేవించబడిన దివ్య ప్రసాదం. మన పరంపరలోని, మన శాఖ సంప్రదాయంలోని ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు సాధకుడు ఒక నిర్దిష్ట భావనను పెంపొందించుకుంటాడు. ఈ ప్రసాదంలోనే ఆ దేవతా చైతన్యం కేంద్రీకృతమై ఉంటుందనే విషయాన్ని గమనించండి సాధకులారా. ఇది స్వీకరించడం ద్వారా ఆ చైతన్యం నాలో ప్రవేశిస్తుంది. నేను ఆ ఉచ్చిష్ట తత్వంలో భాగమవుతున్నాను. ఈ భావనతోనే స్వీకరించే ప్రసాదం సాధారణ ఆహారం కాదు. అది ఒక అంతరంగ రూపాంతరానికి నిమిత్తం అని తెలుసుకోండి సాధకులారా. ఇక 12వ భాగంలో సిద్ధి లక్షణాల గురించి, సాధకుని యాత్ర గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్ యొక్క చివరి 12వ భాగానికి స్వాగతం. ఎందుకు లాస్ట్ స్వాగతం చెప్తున్నంటే, లాస్ట్ భాగం చాలా గొప్పది. ఈ భాగంలో మనం సాధకుని యాత్ర గురించి, ఆ యాత్రలో వచ్చే అనుభవాల గురించి, చివరకు సిద్ధి స్వరూపం గురించి మాట్లాడుకుందాం. ఈ ఉచ్చిష్ట గణపతి సాధన ఒక యాత్ర వంటిది. ఈ యాత్ర ఎంతకాలం సాగుతుందో ముందే చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి సాధకుడు పూర్వజన్మ సంస్కారాలపై, ఈ జన్మ పరిస్థితులపై, ఆ సాధకుని శ్రద్ధ నిష్ఠలపై ఆధారపడి ఉంటుందని గమనించండి. సాధన యొక్క ప్రారంభ దశలో సాధకుడు ఒక అస్థిరత అనుభవం అవుతుంది. మనసు ఒక చోట నిలబడదు. జపం చేస్తున్నప్పుడు ఇతరుల ఆలోచనలు విపరీతంగా వస్తాయి. ధ్యానంలో ఏకాగ్రత కుదరదు. ఇది చాలా సాధారణం. ఇది సాధన వదిలేయాల్సిన కారణం కాదు. వదిలేసి పారిపోవాల్సిన అవసరం లేదు. ఇది సాధన యొక్క ప్రాథమిక అవరోధం మాత్రమే. క్రమంగా నెలల తర్వాత ఒక స్థిరత వస్తుంది. జప సమయంలో మనసు కేంద్రీకృతం అవుతుంది. ధ్యానంలో ఆ స్వరూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఉపాసన కేవలం అనుష్ఠానంగా కాక ఒక ఆనందదాయకమైన అనుభవంగా మారుతుందని గమనించండి. మరింత కాలం గడిచిన కొద్దీ కొన్ని అంతరంగిక మార్పులు సంభవిస్తాయి. బాహ్య పరిస్థితులపై ఆందోళన తగ్గుతుంది. మనసు సులభంగా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఇతరులను, బాధలను అర్థం చేసుకుని సంవేదన పెరుగుతుంది. ఈ మార్పులు సూక్ష్మంగా వస్తాయి, కానీ నిజమైనవి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు సిద్ధి లక్షణాల గురించి చెప్పాలి. మంత్ర సాధనలో సిద్ధి అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. సిద్ధి అంటే ఫలితం. కానీ ఈ సాధనలో అత్యున్నతమైన సిద్ధి బాహ్య ఫలితాలు కావు. అత్యున్నతమైన సిద్ధి అంతరంగ మార్పు. మొదటి సిద్ధి లక్షణం నిర్భయత. సిద్ధుడైన సాధకుడు మృత్యు భయం, అపజయం భయం, అవమాన భయం ఎన్ని తగ్గుతాయి. ఆయనకు ఆ ఉచ్చిష్ట బ్రహ్మతత్వంలో ఒక ఆశ్రయం లభిస్తుంది. ఆ ఆశ్రయం ఏ బాహ్య పరిస్థితికి భగ్నం చేయలేదనే విషయాన్ని గమనించండి. ఇక రెండవ సిద్ధి లక్షణం సమదృష్టి. సర్వభూతాలలోనూ ఒక పరతత్వాన్ని చూసే శక్తి వస్తుంది. ఈ దృష్టి వచ్చినప్పుడు వ్యక్తుల మీద, పరిస్థితుల మీద ద్వేషం స్వతహాగా తగ్గిపోతుంది. మూడవ సిద్ధి లక్షణం వాక్కులో నిర్మలత. సాధకుని మాటల్లో ఒక శుద్ధత వస్తుంది. ఆయన మాటలు ఫలిస్తాయి. ఆయన ఆశీర్వాదం, ఎవరైతే ఈ సాధన చేసుకుంటూ సిద్ధికి దగ్గర అవుతారో ఆ ఆశీర్వాదం నిజమవుతుంది.
ఈ 12 భాగాల యాత్ర ఒక ముగింపు వంటిది కాదు, నిజానికి ఇది ఒక ప్రారంభం. ఈ సిరీస్లో చెప్పిన శ్రవణ స్థాయి అర్థాలు, వీటిని మననం చేసుకోవడం 2వ స్థాయి, వీటిని సాధనలో అనుభవించడం 3వ స్థాయి. అనుభవం గురు సన్నిధిలో దీక్ష ద్వారా, నిరంతర సాధన ద్వారా మాత్రమే సాధ్యం. ఉచ్చిష్ట బ్రహ్మతత్వం అన్నీ తానై ఉంది. ఆ తత్వాన్ని ఉపాసించడం, అనుభవించడం, చివరకు ఆ తత్వంలోనే ఐక్యం పొందడం, ఇది ఈ సాధన యొక్క సంపూర్ణ గమ్యం. ఈ గమ్యానికి చేరుకునే యాత్రలో ఉచ్చిష్ట గణపతి మీకు అనుగ్రహ దృష్టి ప్రసాదించుగాక. విశ్వభూషణ ఋషి పరంపర మిమ్మల్ని రక్షించుగాక. మన శాఖ యొక్క అప్రతిహత శక్తి మీ సాధనలో వ్యక్తమవుగాక. ఓం నమో భగవతే ఉచ్చిష్ట గణపతాయ నమః. ఓం నమ శివాయ. సాధకులారా, క్లుప్తంగా ఈ వీడియోలో చెప్పాను, సావధానంగా వినండి. ఎందుకంటే ఇది లోతైన విషయాలు, గురు పరంపరలో తెలుసుకోవాల్సిన విషయాలు. ఇక్కడ మంత్రం కూడా చెప్పడం లేదు నేను. ఎందుకు చెప్పట్లేదంటే ఈ మంత్రం గురు పరంపరాగతమైనది. ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా మీరు తీసుకోండి, తప్పులేదు. కానీ పరంపరతో మాత్రమే నిలబడండి. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో ఉచ్చిష్ట గణపతి గురించి చెప్పున్నాను నేను. లోతైన విషయాలు గురు పరంపరలో శిష్యులుగా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఎందుకంటే మహామంత్రాలు, మహావిద్యలు చెప్పేటప్పుడు మంత్రాలు గురించి బయటకు చర్చించను. ఇక ప్రమాదరహితమైన మంత్రాలను కావచ్చు, సాధనలు కావచ్చు, రెమెడీస్ కావచ్చు, ఏదైనా సరే ప్రపంచానికి మంచి చేసే మాత్రం పూర్తిగా బహిర్గతం చేస్తూ ఉంటాం. మేము బహిర్గతం చేయలేదంటే గురువును ఆశ్రయించి మీరు సాధించుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ మంత్రాన్ని మేము వ్యక్తపరచడం లేదు. కనుక అందరూ ఈ జ్ఞానాన్ని విని తెలుసుకొని అవగాహన చేసుకోండి. ఎప్పుడైతే మీకు సాధన మీద, సాధన పట్ల అవగాహన ఉంటుందో మీరు ఈజీగా సాధించుకోగలరు. ఒక్క రోజులో ఏది సాధ్యం కాదనే విషయాన్ని గమనించుకోండి సాధకులారా. ఇందులో అక్కడెక్కడ అక్షర దోషాలు కూడా ఉండొచ్చు. మీరు జ్ఞానాన్ని మాత్రమే తీసుకోండి, అక్షర దోషాలను పట్టుకోవాల్సిన అవసరం లేదు. సర్వే జనా సుఖినో భవంతు.